దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని అద్వితీయ నామము కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సాయంకాలపు వేళలో ఈ ఈవినింగ్ డివోషన్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రాత్రి దేవుని మాటలు వినటానికి దేవుని సన్నిధానంలోనికి చేరి రావాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, అద్వితీయ సత్య దేవా, మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడుతూనే ఉంటారు. మీ మంచితనం కొరకై స్తోత్రం, మీ అనాది కాల సంకల్పం కొరకై స్తోత్రం. మీ ప్రజలతో మాట్లాడండి, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. సమయంలో ఒక పాట అందరం కలిసి పాడదాం. ఆ తదుపరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు కొద్ది నిమిషాలు మనం విందాం, శ్రద్ధ చూపుదాం, దేవుని మాటలను విశ్వాసం ఉంచుదాం. హల్లెలూయా. అద్భుత దేవుడు తన కృపలో మనల్ని దాస్తూ వస్తున్నారు. Great God is protecting us in Him. క్షేమకరమైన సమాచారముతోను క్షేమముతోను నింపుతున్నాడు. He is protecting us with the good news. ఆయన అద్వితీయ సంకల్పాలన్నీ మన పట్ల నెరవేరుస్తున్నాడు. He's making His will for us. ఆయన సముఖంలో కొద్దిగా కూర్చొని ధ్యానం చేయటానికి, విశ్వాసం ఉంచడానికి దేవుడు మనకి ఇటు అవకాశాన్ని
సమయాన్ని దేవుడు మనకి ఇస్తూ To ఉన్నాడు. meditate Him in His presence, God gave this opportunity. దివారాత్రులు దేవుని వాక్యమును ధ్యానించువారు ధన్యులు అని వాక్యం సెలవిస్తా ఉంది. Bible says the people who praises Him every time, they were the people of pleasure. కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించువారు ధన్యులు. So the people who meditate God's word, they will be the pleasure of the people. కనుక అది మనకి కలిగిన గొప్ప భాగ్యం. So that is a great opportunity for us. దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉంటే దేవుని అంతరంగాన్ని మనం తెలుసుకోగలం. If we meditate God's word, we can know God's heart. దేవుని మదిని అర్థం చేసుకోగలుగుతాం. We can understand God's heart. దేవుని యొక్క హృదయ తలంపులను గూర్చి మనం వినినప్పుడు ఆశ్చర్యపడతాం. We will be surprised when we know His opinions. సరే, ఈ సాయంకాల సమయమున నేను మీకు తెలియజెప్పే దేవుని వాక్యం ఏమిటంటే, In this evening time, the word of God that I'm introducing to you is, ఆశీర్వాదం మీది. the blessing is yours. కనుక దేవుని దీవెన మీ కొరకై సిద్ధపరచబడింది. ఆశీర్వాదాన్ని దేవుడు మీ కొరకు సిద్ధంగా ఉంచాడు. So God's blessing is made for you, and He arranged the blessing for you. మీరు ఆశీర్వాదకరముగా ఉండుట దేవుని చిత్తం. God's will is you to be blessed. కనుక మిమ్మల్ని ఆశీర్వదించుట ఆయనకి ఇష్టమైన కార్యం, ఆయన కోరుకునే కార్యం. So God enjoys you to bless you, and He likes to bless you. మిమ్మల్ని ఆశీర్వదించుటను బట్టి ఆయన మిమ్మల్ని బట్టి సంతోషించు దేవుడై ఉన్నాడు. Because of blessing you, He will be very happy. కనుక ఈ లోకములో మనము సమృద్ధి కలవారమై ఉండాలని దేవుడు మనల్ని ఆశీర్వదించుచున్నాడు. So God is blessing us to be the prosperous people in the world. ఈ లోకానికి యేసయ్య వచ్చిన ఉద్దేశం కూడా దేవుడు మనలను ఆశీర్వదించాలని. The reason God came to this world is to bless us. కనుక దేవుని ఆశీర్వాదమును పొందునట్లుగా, ఆశీర్వాదానికి వారసులగునట్లుగా దేవుడు తన కుమారుని మన కొరకు పంపి ఉన్నాడు. So to receive His blessing and to be the people of His blessing, God sent His Son. కనుక మనుషుణ్ణి దేవుడు సృష్టించిన తర్వాత మనుషుని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. So after creating the human, even the human didn't do anything, He is ready to bless. మీరు ఈ విషయాన్ని చూడాలంటే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చదివితే, To see this, if you read Genesis chapter 1 and verse 21. ఆదామువలైన వారిని దేవుడు సృష్టించిన తర్వాత వారిని పిలిచి వారి యొద్దకు వచ్చి వారిని ఆశీర్వదిస్తున్నాడు. After creating Adam and Eve, He called them and He blessed them. అప్పటికి వారు దేవుని మెప్పించే పని చేయలే. They till that time they didn't have done any good thing to make God happy. దేవుని సంతోషపెట్టను కూడా సంతోషపెట్టల. They didn't make God happy. వారు ఒక్క పనైనను చేయలే. They didn't have done anything. మీరు వాక్యం చదివితే ఆశ్చర్యపోతారు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చదివితే, దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. If you read Genesis chapter 1 and verse 29, and God created great whales and every living creature, and moveth which the waters brought forth abundantly after their kind, and every winged fowl after his kind, and God saw that it was good. వారు ఏ పని చేయలేదు. They didn't have done anything. వారిని ఆశీర్వదిస్తున్నాడు. But God is blessing them. సమృద్ధి గలవారై విస్తరించండి అంటున్నాడు. God said to them to be the prosperous people. ఏలుబడి చేయండి అంటున్నాడు. Reign the world. అధికారాన్ని ఇస్తున్నాడు. God gave the authority to them. ఆధిపత్యాన్ని ఇస్తున్నాడు. God giving the authority to them. దేవుడు వారిని ఒక వ్యత్యాసమైన రీతిలో ట్రీట్ చేస్తున్నాడు. God is treating them in a different way. మనుషుని పట్ల దేవునికి ఉద్దేశం ఏమిటంటే, మనుషుని దేవుడు ఆశీర్వాదకరంగా చూడాలని ఆశపడుతున్నాడు. The desire of the God on the humans is God wants to see humans as blessed people. మీరు వేద గ్రంథం అంతా చదివితే వేద గ్రంథంలో కంటిన్యూషన్ గా దేవుడు తన ప్రజలైన వారిని ఆశీర్వదించటం మనం చూడగలుగుతాం. If you read all the Bible, we can see that God blesses all over the Bible. దేవుడు ఆశీర్వదించే విషయంలో సంతోషించేవాడై ఉన్నాడు. God will be happy if He bless us. మీరు గనుక ఒకసారి అపోస్తుల కార్యం చదివితే, if you see Acts
యేసు ప్రభువును గుర్చినటువంటి ఒక అద్భుతమైన విశ్లేషణ ఇక్కడ లేఖనంలో మనం చూస్తాం. We can see a great thing about Jesus. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 26వ వాక్యం చదువుతున్నాను. దేవుడు తన సేవకుని గుర్తించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. Acts chapter 3 and verse 26 it says, unto you first God, having raised up his son Jesus, sent him to bless you in turning away every one of you from his iniquities. అపోస్తులైనటువంటి వారు దేవుని గురించి, దేవుని కుమారుని గురించి ఏమని ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే, ఆయన మిమ్మల్ని ప్రతి దుష్టత్వములో నుండి తప్పించి మిమ్మల్ని ఆయన ఆశీర్వదిస్తాడు అని చెప్తున్నారు. How the apostles introducing God means they were saying that Jesus will turn you away from the evil. ఆశీర్వదించుటకే ఆయనను మీ యొద్దకు పంపెను అని లేఖనంలో చూస్తాం. We can see that Jesus is sent to us to bless us. కనుక దేవుణ్ణి మన యొద్దకు, దేవుని కుమారుని ఎందుకొరకు పంపాడంటే ఆశీర్వదించడానికి. So why he was sent to us? Because to bless us. చూడండి, ఒకని ద్వారా ఈ లోకములోనికి శాపము, నష్టము, నాశనము వచ్చింది. Because of one man, the curse, the problems, the sin and everything came to the world. అదే ప్రకారము తన కుమారుడైన ఒకని ద్వారా దేవుడు ఆశీర్వాదమును, నిత్య జీవమును, సమాధానమును ఈ భూలోకములో ఉండవలనని దేవుడు నిర్దేశించాడు. In the same way, God desires to come the blessings and the eternal life by his son. కనుక మనల్ని ఆశీర్వదించటం కొరకై దేవుడు తన కుమారుడిని పంపాడు. So to bless us, God sent his son. కనుక అతి ఆశీర్వాదమును మనం స్వతంత్రించుకున్నట కొరకై దేవుడు మనల్ని పిలిచాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. So to receive that blessing, God called us and he arranged us. ఆశీర్వాదమును గురించిన అవగాహన కలిగితే అద్భుతముల వెనుక పరిగెత్తాల్సిన అవసరం లేదు. If you know and you have the clarity about the blessings, then there is no need to run for the miracles. అద్భుతములు ఎప్పుడు ఎక్కడ ఎవరికి కావాలంటే For who and for what people the miracles were need means, ఎక్కడైతే అవసరత ఉందో, where is the need, ఎక్కడైతే కరువు ఉందో, where is the drought, ఎక్కడైతే శాపం ఉందో, where is the curse, ఎక్కడైతే నాశనం ఉందో, where is the destruction, ఎక్కడైతే డ్రై కండిషన్ ఉందో అక్కడ ఆశీర్వాదం అవసరం. where is the dry condition, there the need of the miracle. కానీ ఆశీర్వాదం అనేది నిత్యమైనది. So the blessing is the eternal. ఆశీర్వాదం అనేటువంటిది అది నిత్యము ఉండునది. Blessing will be for eternal. అద్భుతం అనేది అప్పుడప్పుడు జరుగుతుంది, మరలా ఆగిపోతుంది. The miracle will happen for some time and it will stop. అద్భుతం అంటే అప్పుడుకప్పుడు ఆకలి తీరుస్తుంది, అప్పుడుకప్పుడు పెయిన్ తగ్గిస్తుంది, అప్పుడుకప్పుడు సిచ్యువేషన్స్ మారుస్తుంది. అది అద్భుతం. The miracle will fill our needs and change our situation for some time. That is the miracle. కనుక అద్భుతాల్లో జీవించాలనుకుంటున్నారా, ఆశీర్వాదంలో జీవించాలనుకుంటున్నారా, డిసైడ్ చేసుకోండి. So you only decide, are you want to live in the miracles or in the blessings? చాలా మంది అంటారు, పాస్టర్ గారు ఆశీర్వాదంలో జీవించాలని ఆశపడుతున్నాను, కానీ ఆశీర్వాదం అంత సులువంటండి అని అంటారు. So many says that we want to live in the blessing, but is blessing is easy for us? ఆశీర్వాదము దేవుడు మీ ముందే ఉంచి ఉన్నాడు. ఇప్పుడు God kept the blessing in front of you. అది దేవుని కుమారుని వలన ఆశీర్వాదాన్ని దేవుడు సిద్ధపరిచాడు. God created blessing by his son. ఆశీర్వాదమును గురించిన అవగాహన, దాన్ని పొందుకోవటం తెలియని కారణం చేత ఆశీర్వాద ఫలాలు మనము, మన జనరేషన్, మన పిల్లలు అనుభవించలేకపోతారు. The reason that we doesn't know how to receive the blessing, we and our generation were not having and enjoying the blessing. కనుక ఆశీర్వాదము నిత్యమైనది, ఆశీర్వాదం ఎప్పుడూ ఉండేది. So the blessing is eternal, it will be forever. కానీ అద్భుతాలు ఏంటంటే అప్పటికప్పుడు అవసరాన్ని బట్టి జరిగేటువంటివి. But the miracles will done for the needs for some time. మీకు ఇది అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను. To understand this, I will remind an example. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి కానాను దిశగా వెళుతున్నారు. When the Israelites were going to Egypt towards Canaan, వాళ్ళు అరణ్య ప్రాంతానికి వచ్చారు. they came to the desert. ఆ అరణ్య ప్రాంతం ఎడారిలోకి వారు వచ్చిన తర్వాత ఎడారి ప్రాంతంలో వారికి కరువు ఏర్పడింది.
After they came to the desert, they had the drought. మన భాషలో చెప్పాలంటే కష్టం ఏర్పడింది. To say in our language, they had the problem. నీళ్ల కొరత ఏర్పడింది, ఆహారం కొరత ఏర్పడింది, వసతి కొరత ఏర్పడింది. They had the need of the water and the clothes and everything. అప్పుడు దేవుడు వారి కొరకు అద్భుతాలు చేశాడు. In that time, God done miracles for them. అరణ్యంలో అద్భుతాలు ఎలా జరిగాయి ఆగిపోయాయి. How the miracles were done in the desert means they were done and they were over. మన్నా కొంతకాలం కురిసింది, తర్వాత ఆగిపోయింది. The manna was flowed on them and then it was stopped. పూరేళ్లు కురిశాయి, పక్షులు వారికి ఆహారంగా ఇవ్వబడ్డాయి, మరలాగా ఆగిపోయాయి. The birds would flow to them and they were stopped. అలాగే వారికి నీరు ఇవ్వబడింది, నీరు ఆగిపోయింది. The water gave to them and the water was stopped. వారికి అప్పుడప్పుడు ఏమేమి అవసరత ఉందో ఆ అవసరత మాత్రం తీర్చబడింది. అది అద్భుతముల యొక్క వరస. The need was filled for some time and sometime. That is the way of the miracle. ఈరోజు చాలా మంది ఆశీర్వాదములో జీవించక అద్భుతాలను అనుసరించి అద్భుతాలను జీవితంలో పొందుకోవాలని ఎదురు చూస్తున్న జనాభా ఎక్కువ. We can see the people who were living in the miracles and they were not living in the blessing and they were trying for the miracles. నేను మీకు ఒక మాట చెప్తున్నాను, అద్భుతాలనేవి శాశ్వతమైనవి కావు. The miracles will be forever. ఆశీర్వాదమును గుర్చినటువంటి జ్ఞానము, తెలివి, స్పష్టత మీకు కలిగితే మీరు ఆశీర్వాదమును అనుభవించడానికి ఇష్టపడతారు. If you have the wisdom and the clarity of the blessing, you will want the blessing in your life. ఆశీర్వాదాన్ని ఇష్టపడతారు. You will try to have blessings in your life. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, అద్భుతాలలో నిలిచి ఉండకండి, ఆశీర్వాదానికి మీరు ట్రాన్స్ఫర్ అవ్వండి. So don't be in the miracles, transfer to blessing. అద్భుతాలలోనే జీవితాన్ని గడిపేద్దాం, నెట్టేద్దాం, లేకపోతే దానిలోనే సంతోషాన్ని ఎదురు చూద్దాం, పొందుకుందాం అని అనుకోవద్దండి. Don't lead your life in the miracles and don't search for the happiness in miracles. దేవుని ఉద్దేశం ఏంటి తెలుసునా? ఇశ్రాయేలీయులైన వారు అరణ్యములో, ఎడారిలో వారు అద్భుతాలను అనుభవిస్తూ బ్రతికేయాలని కాదు. God's desire is not to have the miracles in the desert. దేవుడు వారి కొరకు కానానును సిద్ధపరిచాడు. God made Canaan for them. దేవుని ఉద్దేశం వేరుగా ఉంది. God's desire is different. దేవుని తలంపులు ఉన్నతంగా ఉన్నాయి. God's thoughts were great. వారు కట్టని ఇండ్లను దేవుడు వారి కొరకు సిద్ధపరిచాడు. God gave the buildings of houses for them. వారు తవ్వని బావులను, నీటి ఊటలను దేవుడు వారి కొరకు సిద్ధపరిచాడు. God gave the wells and the water which they doesn't made for them and God gave to them. వారు నాటని పెంచని తోటలను, తోటల ఫలములను దేవుడు వారి కొరకు సమృద్ధిగా ఉంచాడు. God arranged the gardens and their fruits for them. దేవుని ఉద్దేశం అది. It is God's desire. కనుక అరణ్యంలోనే ఉంటామయ్యా, ఈ అద్భుతాలే చాలయ్యా, ఈ అద్భుతాలే అనుభవిస్తామయ్యా అంటే కనుక నువ్వు దేవుని గురించినటువంటి మనస్సుని ఎరగకుండా ఉన్నావని అర్థం. If you say I will be in the miracles and I will live in the miracles, that means you doesn't know the heart of God. నాతో చాలా మంది అంటుంటారు, అయ్యా ఈ సమస్య గట్టెక్కితే చాలు. So many says that, Pastor, if this problem will be I will be overcome from this problem, I will be happy. ఈ సమస్యలో నుండి నేను బయటపడేటట్టు నా కొరకు ప్రార్థన చేయండి అంటుంటారు. Pastor, pray for me to overcome from this problem. ఆ సమస్య సాల్వ్ అవుతుంది. అది ఎలా వచ్చిందో ఎలా పోయిందో తెలియదు, సాల్వ్ అయిపోతుంది. కొంతకాలం వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంటే ఆ సమస్య ఉండదు. The problem will be solved for after some days. కానీ ఇంకొక సమస్య ఆరంభం అవుతుంది. But then the new problem will be created. అయితే ఆ సమస్యలన్నిటిని అధిగమించేటువంటి దైవిక ఆశీర్వాదమును పొందుకొనుటను గురించిన జ్ఞానం మనం కలిగిన వారమై ఉండాలి. We should be the people that have the wisdom of blessing to overcome all these problems. ఇశ్రాయేలీయులకు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని దేవుడు సిద్ధపరిచాడు. God gave the country that flows honey and the milk. ప్రవాహములాగా ఉండే సమృద్ధిని, దేవుని ఆశీర్వాదాన్ని, బలమైన ఆహారం కలిగిన దేశాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు వారి కొరకు సిద్ధపరిచాడు. God gave the fulfillness of the prosperity to them. హల్లెలూయా. Hallelujah. కనుక అద్భుతాలు జరిగితే బాగుండని అనుకోకండి. అద్భుతాలకు మించిన ఒక స్థిరమైన ఆశీర్వాదము నా కొరకు దేవుడు నా సొంతం చేశాడని విశ్వాసం ఉంచండి. So don't try to the miracles happen. Believe that God kept the blessings and arranged the blessings for you and receive them. అప్పుడు ఇశ్రాయేలీయులకు కానానును దేవుడు సిద్ధపరిచాడు, సమృద్ధి కలిగిన దేశాన్ని.
ఆశీర్వాదకరమైన స్థితిని దేవుడు సిద్ధపరిచాడు. In that time God arranged Canaan and the prosperity for Israelites. ఇప్పుడు మరి మా పరిస్థితి ఏది వాస్టర్ గారు అంటే, ఇప్పుడు అంతకు మించిన శ్రేష్టమైన క్రీస్తులో సకల ఆశీర్వాదములను ఉంచి అవునని ఆమేనని ఆయనలో సిద్ధపరిచాడు మన తండ్రి. If you ask what is the situation for us, means God gave the blessing more than that miracle to us. If we say amen, that will be going to happen. యేసు క్రీస్తులో సకల ఆశీర్వాదములు మొత్తమై ఉన్నాయి. In Jesus, all the blessings were in Him. విడుదల ఆయనలో ఉన్నది. The reliefness in Him. ఓ జీవం ఆయనలో The ఉన్నది. life is in Him. సమాధానం ఆయనలో The ఉన్నది. peace is in Him. నెమ్మది ఆయనలో ఉన్నది. The peace in Him. రక్షణ ఆయనలో ఉన్నది. The salvation is in Him. ఆరోగ్యం ఆయనలో ఉన్నది. The healthiness is in Him. నిత్య జీవం ఆయనలో ఉన్నది. The eternal life is in Him. ఓ కింగ్డమ్ ఆయనలో ఉన్నది. The kingdom is in Him. దేవుని రాజ్యములో ప్రవేశము కలవారముగా మనం ఉన్నాం. We are the people who will enter in God's kingdom. కనుక ఆశీర్వాదం మీది, ఆశీర్వాదం మీ కొరకు సిద్ధపరచబడింది, ఆశీర్వాదం క్రీస్తులో ఉన్నదని అపోస్తులు చెప్పిన లేఖనాన్ని మీ దృష్టిలోనికి తీసుకుని So వస్తుంది. Paul the apostle says that the blessing is yours and it is made for you. ఈ ఆశీర్వాదాన్ని విశ్వాసం ద్వారా స్వతంత్రించుకున్నాడు. Receive this blessing by the faith. ఈ ఆశీర్వాదం పొందకుండా చేసేటువంటి కారణాలు భయము అనేటువంటిది, The reason for not to receive these blessings is faith. సందేహము అనేటువంటిది, The doubt is the reason for not to receive the blessing. అవిశ్వాసము The అనేటువంటిది, unfaithfulness, ఓ ప్రియులరా కలవరము అనేటువంటిది, the sufferingness, నిరీక్షణ లేని స్థితి, the hopelessness. ఇవన్నీ కూడా ఆశీర్వాదమును మనం పొందుకోకుండా ఆటంకపరిచేటువంటి. All these were the barriers and they makes us to not have the blessing. కనుక భయాన్ని దరిచారనీకండి, So don't let the fear come to you. అవిశ్వాసాన్ని దరిచారనీకండి, Don't let the unfaithfulness come to you. నిరీక్షణ లేని స్థితిలోనికి కోల్పోకండి, వెళ్ళకండి. Don't go to the hopelessness. విశ్వాసమూలముగా ముందడుగు వేయండి. Take a step with the faith. విశ్వాసము ద్వారా ఆశీర్వాదాన్ని నేను తీసుకుంటున్నాను అని చెప్పండి. Say that I am having the blessing by the faith. లైవ్ లో ఎవరైనా చూస్తుంటే ఐ రిసీవ్ ఇట్ అని చెప్పేసి విశ్వాసంతో చెప్పండి. Say that I am receiving the blessing by faith. సమృద్ధికరమైన ఆశీర్వాదమును నా జీవితంలో నేను అనుమతిస్తున్నానని చెప్పండి. Say that I am allowing the fulfillment of blessing in my life. మహా సమృద్ధిని కలిగించే ఆశీర్వాదానికి విరోధంగా నేను మాట్లాడబోవటం లేదని, నేను పొందుకుంటున్నానని చెప్పేసి సొంతం చేసుకున్నాను. Say that I am not going to talk opposite to the blessing and I am receiving the blessing. కన్ఫెషన్ చేయుట ద్వారా, by confessing, ఒప్పుకోలు చెప్పుట ద్వారా, by saying that, ప్రకటించుట ద్వారా, by saying that, విడుదల చేయుట ద్వారా, by releasing that, ఆజ్ఞాపించుట ద్వారా, by commanding that, సొంత మగునుగా కానీ ప్రకటన చేయుట ద్వారా, by commanding that I will receive. విశ్వాసమూలముగా దేవుని ఆశీర్వాదమును మీరు సొంతం చేసుకుంటున్నారు. By the faith you will receive the blessing. వీళ్ళరా విశ్వాసం ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. You will receive the blessing by faith. ఇప్పుడు ఈ లోకంలో మన అవసరతలు తీరాలంటే కరెన్సీ నోట్ మనం వాడతాం. In this world, to fill our needs, we will use currency. కరెన్సీ నోట్ ఉంటే మన అవసరతలన్నీ తీరుతాయి. If the currency note is there, our needs will be fulfilled. రైస్ వస్తాయి, సరుకులు వస్తాయి, ఫ్రూట్స్ వస్తాయి, హౌస్ రెంట్ వస్తుంది, ఇల్లు కట్టుకుంటాం, వెహికల్ కొంటాం, అన్ని కొంటాం. కరెన్సీ నోట్ ఉంటే all the needs will be fulfilled by the currency. కింగ్డమ్ కరెన్సీ ఏంటో తెలుసా? ఫెయిత్. Do you know the kingdom currency? It is faith. మీకు విశ్వాసం అనేది ఉంటే మీ కొరకు సిద్ధపరచబడిన ఆశీర్వాదమును విశ్వాసం అనే నేత్రములతో చూసి వాటిని సొంతం చేసుకోగలరు. If you have the faith, you can receive the blessing which is made for you. విశ్వాసములముగా మీరు గ్రహించండి ఆశీర్వాదాలు. By faith receive the blessing. విశ్వాసం ద్వారా సొంతం చేసుకునండి. By faith receive the blessing. విశ్వాసం ద్వారా మీరు వాటిని అనుభవించగలుగుతారు. You can experience the blessing by faith. అది దేవునికి సంతోషం. It will be happy for God. దేవుడు కోరుకుంటున్నాడు. God wants that. అది దేవుని చిత్తమైంది. It is God's will. దేవుని ఉద్దేశం మీరు దీవించబడాలని. God's desire is you to be blessed. మీ పిల్లలు దీవించబడాలని. Your generation and your children will be blessed. భూమి మీద మీ సంతతి 1000 తరములు ఉండాలని దేవుని ఉద్దేశం. God's desire is your generation should be on the earth for many years. భూమి పైన మీ సంతతి ప్రియులరా బలమైన ఒక
రాజ్యముగాను పట్టణంగాను కట్టడంగాను కట్టబడాలని నీ సంతతి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. God has a desire that your generation should be like a great kingdom on earth. అవిశ్వాసముతో మీ పిల్లలను భయమనే గోతిలో పడేయదు. Don't make your children to go into the pit of unfaith. నిరీక్షణ లేకుండా మీ పిల్లలనేటువంటి వారి మీదకి శాపాన్ని ఉంచిపోవద్దు. Don't let the curse to be on your children. ఆశీర్వాదానికి విరోధంగా మాట్లాడొద్దు. Don't say that the words that related to unblessing. ఎవరైనా దీవించబడుతుంటే అసూయపడొద్దు. If anyone is blessed by God, don't be jealous. వారు ఎందుకు దీవించబడుతున్నారంటే బైబిల్ చెప్తుంది వారి వారి విశ్వాస పరిమాణము చొప్పున వారు దీవించబడుతున్నారు. Why they were blessed means they were blessed by their measure of faith. శాతనైతే నీవు విశ్వాసం ఉంచితే నీవు అంతకు మించిన ఆశీర్వాదాన్ని అనుభవించగలవు. If it is possible for you, if you will be faith, you can receive the blessing. దేవుడు కొందరికి ఇచ్చి కొందరికి ఇకపోవటానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. He is not the man who shows partiality. ఆయన అందరికి అన్నిటినీ సమృద్ధిగా దయచేయవాడు. He gave all things to all the people. ఆయన దగ్గర లేదండి కొదువైపోయిందండి తగ్గిపోయిందండి అయిపోయినాయండి అనే ప్రశ్నే లేదు. He doesn't have the word that it is over, there will be no more. దేవుని కుమారునిలో సమస్త విధములైన ఆశీర్వాదములను క్లుప్తపరిచి ఆయన మన కొరకు సిద్ధం చేశాడు. In Son of God, God kept all the blessings in him. ఆశీర్వాదములు విశ్వాసం అనేటువంటి దృక్పథంతో పొందుకోనండి. Receive the blessings by the faith. విశ్వాసం అనే దృష్టితో చూడండి. See the blessings by the eyes of ఆశీర్వాదం faith. మీదే. The blessings is yours. ఆశీర్వాదం మీ తరములోనే మీరు చూడాలి. You should see the blessings in your generation. ఆశీర్వాదం అంటే అది ఒక పాజిటివ్ ఫోర్స్. The blessing means it is a positive force. ఆశీర్వాదము ప్రియులారా సమృద్ధిని కలుగజేస్తుంది. The blessing will fulfill your needs. ఆశీర్వాదం నెమ్మదిని కలుగజేస్తుంది. The blessing will give peace. ఆశీర్వాదం ప్రియులారా ప్రశాంతతనిస్తుంది. The blessing will give peacefulness. ఆశీర్వాదం వల్ల కీడు సంభవించదు. There will be no harm by the blessing. ఆశీర్వాదం వల్ల ఆందోళన ఉండదు. There will be no suffering and fear by the blessing. ఆశీర్వాదం వల్ల అన్నీ సమకూడతాయి. All will be favored to us by the blessing. ఆశీర్వాదము ద్వారా అన్నీ అనుకూలంగా మారుతాయి. By the blessing all will be favored to us. ఆశీర్వాదము ద్వారా నీ ఊహించని నీవు తలంచని నీవు ఎక్కలేనంత ఎత్తైనటువంటి అనుభవములోనికి నీవు నడిపించబడతావు. You will lead to the experience that doesn't reaches to your imaginations by blessing. ఆశ్చర్యం కలిగేటువంటి ప్రియులారా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి కార్యం ఆశీర్వాదం. The thing that surprises us is blessing. దీర్ఘాయుష్ని దయచేస్తుంది ఆశీర్వాదం. It gives the fullness of lifespan is blessing. సుఖములను దయచేస్తుంది ఆశీర్వాదం. The blessing gives the luxuries. సంతానాన్ని దయచేస్తుంది The ఆశీర్వాదం. blessing gives the children and generation. పర సంబంధమైన భూ సంబంధమైన సకల విధములైన సమృద్ధితో నింపుతుంది ఆశీర్వాదం. The blessing fills you with the blessings of the heaven and earth. ఆశీర్వాదం అనుభవించాలని అంటే కింగ్డమ్ కరెన్సీ అయిన విశ్వాసాన్ని ప్రియులారా మీలో పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయండి. If you want to receive that blessing, receive that by the faith. విశ్వాసం అన్నది నిరీక్షించుచున్న దాని యొక్క నిజ స్వరూపమయ్యేది. The faith is by hope. మేము పొంది ఉన్నామని నమ్మినట్లయితే వాటిని నువ్వు పొందుకుంటావు. If you believe that you already have received, you will be received. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆశీర్వాదం మీ కొరకు సమృద్ధిగా దేవుడు మీ ముందు ఉంచాడు. విశ్వాసం నుంచి వాటిని పొందుతారు. So God kept blessings for you before only, so receive that by faith. మతం ఏం చేసిందంటే ఆశీర్వాదం అది ఎవరో ఇవ్వాలి ఎవరో చేతిలో ఉంది అన్న ఒక నానుడిని ప్రజలలోనికి ఉంచింది. What religion told us means the blessing should be given by someone. అయ్యగారు చెవిలో చెప్తే ఆశీర్వాదం వస్తుంది. If we say to the pastor's ear, then the blessing will come to us. అయ్యగారు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం. If the pastor will bless us, then we will receive the blessing. ఇప్పుడు ప్రియులారా తండ్రి మనం ఒకటై ఉన్నాం. So now the Father and we were one. మధ్యవర్తి ఒక్కడే ఆయన యేసయ్య మనల్ని ఐక్యపరిచాడు.
The ఇప్పుడు మనం mediator- సమాధానపరిచాడు. The mediator is Jesus. He made us together. కనుక ఇప్పుడు మనము క్రీస్తులో ఒకటై ఉన్నాం. So we were one in Jesus. ఎవరో కోసం చూడనవసరం. We should not look at for someone. ఎవరో ప్రార్థన చేసి దీవిస్తే మేము దీవించబడతామన్న అభిప్రాయం విశ్వాసము లేనటువంటి స్థితిని సూచిస్తుంది. The opinion that if someone will pray means we will be blessed means that is a wrong opinion. విశ్వాసం ఉంటే నీవు ఆశీర్వదించబడతావు, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, నీ సంతతి ఆశీర్వదించబడతారు. If you have faith, you will be blessed, your children will be blessed, and your generation and generation will be ఆ blessed. రీతిలో దేవుడు నీకు అనుగ్రహం చేయునుగా. May God leads you to that. కృప చూపునుగాక. May God show His grace. ఆమేన్. Amen. ప్రార్థన. యేసయ్యా నీ బిడ్డలను దీవిస్తున్నాను, We thank you, Lord. We are blessing your children. ఆశీర్వదిస్తున్నాను, Blessing them. ఆశీర్వదిస్తున్నాను, Blessing them. ఆశీర్వదిస్తున్నాను. Blessing them. ఆత్మ ప్రాణ దేహములలో మీ దైవిక ఆశీర్వాదం ఉండునుగా. God, may they have your blessings in their heart, mind, and soul. కృపా సమృద్ధి కలుగునుగా. God, may they have the blessings of grace. నిత్య జీవార్థమైన ఫలము నీ బిడ్డల జీవితములో సమాధానకరముగా పొందుకొనుదురుగా. God, may they have the eternal life in you. కొరతలన్నీ తొలగించబడునుగా. All the needs will be flee from them. కల్వారి శిలువలో మీరు సిద్ధపరిచిన ఆశీర్వాద ప్రభావం యేసు నామములో నీ బిడ్డల కుటుంబములో సమృద్ధిగా నీ బిడ్డలు నింపుకొనగలిగిన విశ్వాసం కలిగి ఉందురుగా. God, the blessings that you set in the cross, may they receive that. అటు రీతిగా నీ బిడ్డల మనోనేత్రములు తెరవబడునుగా. God, may their open will be open. ఆ రీతిగా నీ బిడ్డల విశ్వాసపు అడుగులు ముందుకు పడునుగాక. God, may they lead to that way. ఓ నైన అజ్ఞానపు మూఢ నమ్మకాలు నైన అజ్ఞానములో నుండి విడుదల పొందుదురుగా. God, may they relieve from the unwisdomness. ఓ మీ నిత్య సంకల్పములోనికి నడిపించబడుదురుగా. God, lead them to your desire. ఆశీర్వదిస్తున్నాను, Blessing them. దీవిస్తున్నాను. Blessing them. మీరే మహిమ పొందమని God, you only to be glorified. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. We ask in the name of Jesus. ఆమేన్. మన Amen. తండ్రి యొక్క ప్రేమయు కుమారుని కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము దీవెన ఆదరణ ఆశీర్వాదం ఈ లైవ్ చూసిన వారికి, చూస్తున్న వారికి, చూడబోతున్న వారికి, సార్వత్రిక సంఘానికి, సకల్లోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం వరకు తోడై నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. Amen. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే దయచేసి మాకు ఈ స్క్రీన్ లో కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి పంపించండి. అంత మాత్రమే కాదు, ప్రతిరోజు ఉదయకాలం జూమ్ కాల్ ద్వారా ప్రేయర్ జరుగుతూ ఉంది. అనేక మంది దైవ సేవకులు తమిళనాడు నుంచి వర్తమానాలు అందిస్తున్నారు. ఎవరైనా ఆసక్తి ఉంటే గనక ఉదయకాలం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆ జూమ్ కాల్ ప్రేయర్లో జాయిన్ అవ్వాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఆ డీటెయిల్స్ అన్ని ఈ యొక్క ఐడిఎస్ నిస్సీ బ్లెస్సింగ్ చర్చ్ ఇండియా అనే ఈ యొక్క ఫేస్బుక్ పబ్లిక్ ఫిగర్ పేజ్లో మేము ఉంచుతున్నాం. దయచేసి వీక్షించండి, జాయిన్ అవ్వండి. If anyone have the prayer request, send by the number on the screen by the WhatsApp. And if you want to join in Zoom, please join. Many pastors from the Tamil Nadu are preaching, and we gave you the details in this page. ఈ జూమ్ కాల్లో ప్రేయర్ అనేటువంటిది ఒక ఆదివారం తప్పితే మిగిలిన అన్ని రోజులు ఒక గంటన్నర ప్రార్థన చేయటం జరుగుతుంది. Except Sunday, the Zoom call will be with the believers, and if anyone want to join, we invite you, and it will be from 5 a.m. to 6. అందులో అనేక రాష్ట్రాలు, అనేక ప్రాంతాలు, అనేక దేశాల నుండి జాయిన్ అవ్వాలని ఆసక్తి చూపుతున్నారు. So many were interested to join in Zoom. మిమ్మల్ని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. We also inviting you to God join. bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. God bless you. ఆమేన్. Amen. ఆమేన్.